బంగారం సింగారమై దగదగా మెరుస్తుంది. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ మిడిసిపడుతోంది. తానేమి తక్కువనా అంటూ వెండి కూడా వెక్కిరిస్తోంది. 2025లో ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఏం మేలు జరిగిందో లేదో తెలియదు గానీ గోల్డ్ అండ్ సిల్వర్ ఫేట్ అబ్బో నా భూతో నా భవిష్యత్. ఈ ఏడాది జనవరి నుంచి ఇవాల్టి దాకా బంగారం 45,363 పెరిగి మిలమిల్లాడుతుంటే ఇక వెండి ఏకంగా 78,483 పెరిగి పట్టుకోండి ప్లీజ్ అంటూ ఇంకా పైనే విహరిస్తుంది. సో బంగారం కంటే ఎక్కువ సిల్వర్ రేట్లు రేసు గుర్రాల్లా పట్టపగ్గాలు లేకుండా దూకుడు ప్రదర్శిస్తున్నాయి. వారం రోజుల్లో బంగారం ధరతో పోటీ పడి మరీ పెరిగింది సిల్వర్ రేట్. ఈ వారంలో వెండి 19,000 పెరిగి 13% పెరుగుదల నమోదు చేస్తే ఈ వారం నా దూకుడు కాస్త తక్కువేనంటూ గోల్డ్ కనికరించింది. మరీ అంత తక్కువేం కాదు, 4% మాత్రమే బంగారం ధరలు పెరిగాయి. వెండితో పోల్చి చూస్తే తక్కువే. ఈ ఏడాదిలో అంటే జనవరి నుంచి ఇవాటి వరకు గోల్డ్ ధర 45,363 పెరిగితే వెండి ఏకంగా 78,483 రూపాయలు పెరగటం హైలైట్. ఈ వారంలో పెరిగిన బంగారం వెండి ధరలు ఒకసారి పరిశీలిస్తే ఈ రెండు గణనీయమైన లాభాలనే మూటగట్టుకున్నాయి. ఇండియన్ బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 4,571 అంటే 4% పెరిగి 121,525కి చేరుకుంది. గత వారం చివరి రోజు అంటే అక్టోబర్ 3న గోల్డ్ ధర 116,954గా ఉంది. అటు వెండి రేట్లు చూస్తే మరింతగా పెరిగింది. ఈ నెల 3న వెండి ధర 145,610 ఉంటే వారం తిరిగేసరికి అంటే ఈ నెల 10 నాటికి 18,890 పెరిగింది. 12.90% హైక్ అయిన వెండి 164,500కి చేరింది. దీపావళి ధన్తెరస్ సమయంలో గోల్డ్ కొనటం సంప్రదాయం అండ్ శుభప్రదం. అధిక ధరల కారణంగా అమ్మకాలు తక్కువగా ఉన్నప్పటికీ ధన్తెరస్ కారణం చేత కొనుగోలు చేయాలన్న సెంటిమెంట్ బలంగా ఉండటంతో గోల్డ్ పై ఆసక్తి తగ్గలేదు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న గందరగోళం, వాణిజ్య యుద్ధం ఆందోళనల కారణంగా పెట్టుబడిదారులు బంగారాన్ని సేఫెస్ట్ మార్గంగా భావించి కొనుగోలు చేస్తున్నారు. అమెరికా విధానాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. అయితే ట్రంప్ రాజ్యంలోని అనిశ్చితి, అయోమయం అలాగే కొనసాగుతూ ఉండటం కూడా గోల్డ్ రేటు పెరగటానికి మరో కారణం. అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన బ్యాంకులు డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో తమ ట్రెజరీల్లో గోల్డ్ వాటాలను క్రమంగా పెంచుకుంటున్నాయి ప్రధాన బ్యాంకులు. ఇక మన ఇండియా విషయానికి వస్తే దీపావళి, కర్వా చౌత్ వంటి పండుగల కారణంగా బంగారంలాగే వెండికి కూడా డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. రూపాయి బలహీనత ఒక కారణమైతే దిగుమతి ఖర్చులు పెరగటం వెండి ధరల పెరుగుదలకు మరో రీజన్ అయింది. దీనికి తోడు ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ వంటి పరిశ్రమల్లో వెండికి డిమాండ్ పెరగటం వల్ల దాని ధరలకు రెక్కలు వచ్చాయి. ఇక ప్రపంచ స్థాయిలో వెండి సరఫరా కొరత కూడా ధరల పెరుగుదలకు ప్రధానంగా దోహదపడింది. ఏతావాతాగా చూస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు బంగారం ధర 45,363 పెరిగి మిడిసిపడింది. గతేడాది డిసెంబర్ 31న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం 76,162గా ఉండగా ఇప్పుడది 121,525కి చేరింది. ఇక రజతం గురించి చెప్పుకుంటే దాని ధర కూడా 78,483 పెరిగింది. గతేడాది డిసెంబర్ 31 1 కిలో వెండి ధర కేవలం 86,017 రూపాయలుగా ఉండగా ఇప్పుడు కిలో సిల్వర్ 164,500కి చేరింది. సో బంగారం కంటే ఎక్కువ రన్లో సిల్వర్ రేట్లకు పట్టపగ్గాలు లేకుండా దూసుకుపోతోంది.